దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు కలుగునుగాక. దేవుని వాక్యములో నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచన భాగాన్ని మనము చదివితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రియులారా, మనము చదువుతున్న వాక్య భాగం యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. ఈ శిష్యులను గూర్చి లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో జబదయి అనబడిన ఆయనకు 2 కుమారులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక కుమారుడు యోహాను. ఈ యోహాను అనబడుతున్న వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయన బోధలు విని మారు మనసు పొంది రక్షించబడిన వాడై అపోస్తల సంఖ్యలో చేర్చబడిన 12 మందిలో ఒకడు. ఈ జబదయి కుమారుడు యోహాను అనబడుతున్న ఈయన యేసు ప్రభు శిష్యుడిగా ప్రారంభం నుండి ఆఖరుకు సిలువ వరకు వచ్చిన శిష్యులలో ఒకడు. యేసు ప్రభు వారు పరిచర్య చేసిన దినాల్లో యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో బాప్తిసమిచ్చే యోహాను శిష్యులలో ఒకడిగా ఉన్నవాడిగా మనం అక్కడ లేఖనాల్లో చదువుతాం. బాప్తిసమిచ్చే యోహాను శిష్యుడుగా ఉన్న ఇతనికి, నేను కాదు, ఇదిగో ఆయనే వధించబడటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఎప్పుడైతే బాప్తిసమిచ్చే యోహాను యేసును గురించి సాక్ష్యం ఇచ్చాడో, యోహాను శిష్యుడుగా ఉన్న ఈ యోహాను జబదయి కుమారుడు అనబడిన ఈయన యేసు ప్రభును వెంబడించటం ప్రారంభించాడు. యేసు ప్రభు కానా అనబడిన ఊరిలో అద్భుతం చేసినప్పుడు యేసు ప్రభు అద్భుతాన్ని కళ్ళారా చూసిన వాడితను. యేసు ప్రభు వారు యాయీరు ఇంటికి వెళ్ళినప్పుడు యాయీరు కుమార్తెను ఎలాగో బ్రతికించాడో కన్నులారా చూసినవాడు. యేసు ప్రభు వారు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసయ్యతో కూడా ఆ రూపాంతరపు కొండ మీద యేసయ్యతో ఉన్నవాడిగా మనము చదువుతాం. యేసు ప్రభు వారు పస్కాను ఎక్కడ సిద్ధపరచాలని చెప్పినప్పుడు ఆ పస్కాను సిద్ధపరిచిన వారిలో ఇతను కూడా ఒకడు. యేసయ్య గెత్సెమనే వనానికి వెళ్దాం పదండి, ప్రార్థన చేద్దాం అని చెప్పినప్పుడు గెత్సెమనే వనములో యేసుతో కూడా ఉన్నవాడు. ఇదిగో ఈ రాత్రి కోడి కుయ్యకు మునుపు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పినప్పుడు ఎవరని సందేహపడుతూ సతమతం అయిపోతున్న వారు అందరు అక్కడుండగా యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని పేరు పొందినవాడు యోహాను సువార్త 13వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చదివితే ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఇంకేన గురించి ఇంకో మాట చెప్పాలంటే, యేసయ్య సిలువ వరకు యేసును వెంబడించిన శిష్యుడు. ఇప్పుడు సిలువలో వేలాడుతూ యేసు ప్రభు తన శిష్యుడిని పిలిచి, శిష్యుడా యోహాను, ఇదిగో తల్లిదండ్రులను సన్మానించమని
నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దని, నీ తల్లిని దూషించొద్దు అని లేఖనం ఏది చెబుతుందో ఇప్పటి వరకు నేను అది చేశాను. ఇప్పుడు ఈ తల్లి బాధ్యతలు నీకు ఇస్తున్నాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అన్నాడు. ఈ మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నీ కుమారుడు నా కుమారుడు. నేను ఎలాగిప్పటి వరకు నిన్ను చూశానో ఆ బాధ్యతలు యోహోనుకు అప్పగిస్తున్నాను. యోహోను మీద ఎంత నమ్మకం ఉందండి ప్రభువుకు. యోహోనంటే ఎంత దృఢమైన నమ్మకం ఉండపోతే తన తల్లి బాధ్యతలో యోహోనుకి ఇచ్చి వెళ్తాడు ప్రభు. సిలువలో పలుకుతున్న యేసయ్య పలికిన ఈ 7 మాటలలో ఈ 3వ మాట ఆయన సిలువలో వేలాడుతూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, శిష్యును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ మాట చెప్పి ప్రభు ఆయన చేయాల్సిన కార్యాన్ని సంపూర్తి చేశాడు. దేవుని పిల్లలుగా ఒక మాట, ఈ కార్యాన్ని పురస్కరించుకొని మనమేం తెలుసుకోవాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను మనము పట్టించుకోవాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో 12వ వచనంలో తల్లిదండ్రులను గూర్చి నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో తల్లిదండ్రులను గూర్చి రాశాడు. లేవీకాండం 19వ అధ్యాయంలో తల్లిదండ్రులను గూర్చి రాశాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో తల్లిదండ్రులను గూర్చి రాశాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో తల్లిదండ్రులను గూర్చి రాశాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22, 25లో తల్లిదండ్రులను గురించి రాశాడు. దేవుడిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయక, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటూ, శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అంటూ యేసయ్య బాధ్యతలు అప్పగించి వెళ్తే, యేసు ప్రభుతో పాటు ఉన్నప్పుడు ఆ తల్లి ఎంత సంతోషంగా ఉందో, మరణదినం వరకు ఆ మరియను, తల్లి అయిన మరియను చక్కగా యోహోను చక్కగా పట్టించుకొని ఆమె బాధ్యతలన్నీ తీసుకొని ఆ తల్లికి చేయవలసిన సేవలన్నీ చేసి యేసయ్య ఏం చేస్తాడో లోటు లేకుండా అలాగూ చేసినట్టుగా లేఖనం చెప్తుంది. కాబట్టి ఇదిగో నీ తల్లి అని చెప్పగా తల్లిగా స్వీకరించిన యోహోను వలె, ఇదిగో నీ కుమారుడు అని ప్రభు చెప్పగా లోబడిన మరీ వలె మనము కూడా ప్రభు సన్నిధిలో దీవించబడి అనేక తరములకు దీవెనకరంగా ఉందుముగాక. ఆమెన్.